దాడిలో అసలు బాసిన హిందూ కుటుంబాలందరికీ ఆశీర్వాళి కల్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఒక వెన్నుముక్కగా ఉంది. అసలు తెలంగాణ ఉద్యమానికి మొత్తానికి కూడా మన వరంగల్ ప్రాణం. అలాంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. వారి ప్రభుత్వ పాలన భూ కబ్జాలు అవినీతితోని పాలన సాగింది. ఈరోజు 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ అప్పుల తెలంగాణ చేయడం వల్ల తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారు. మళ్ళీ గారడి మాటలతోని ఈరోజు వరంగల్ రజతోత్సవ సభలు అని చెప్పేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ ఈరోజు మళ్ళీ వరంగల్లో సభ పెట్టి వారిని సూటిగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. ఏ ముఖం పెట్టుకొని మీరు వరంగల్ జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు? మీరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాని 6 ముక్కలుగా చేసి నగరాన్ని 2 ముక్కలు చేసి హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాని కాకతీయుల చరిత్రని లేకుండా చేసే ఆలోచనలో మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాను ముక్కలు చేశారు. చేసి మీరు చేసిన వాళ్ళే ఈరోజు మీరు హన్మకొండ జిల్లాలో సభ పెట్టుకుంటూ అది వరంగల్ సభ అని ప్రచారం చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఈ వరంగల్ ప్రజల దగ్గరికి వస్తున్నారు? మీరు వరంగల్కి ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? 2014 మడికొండ సభలో మీరు అన్నారు సంవత్సర కాలంలో వరంగల్కి అండర్ డ్రైనేజీ కట్టించి ఎక్కడ కూడా చుక్క నీరు లేకుండా నగరాన్ని సుందరీకరణ డల్లాస్ లెక్క చేస్తామన్నారు. కానీ ప్రతి వర్షాకాలంలో ఇది ముంపు ప్రాంతం అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ స్కీమ్ ఫండ్స్ అన్నిటినీ కూడా మీరు మిషన్ భగీరథతోని కలుపుకొని ఆ ఫండ్స్ అన్నిటిని కూడా వాడుకొని 24 గంటలు మంచినీటి సరఫరా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి అదేవిధంగా విలీన గ్రామాలకి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఈ రోజు వరకు పొద్దుటి నుంచి నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు శివనగర్లోనే వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పట్టుకునే మహిళలను చూస్తున్నా. మరి మీ మిషన్ భగీరథ పథకం ఎక్కడికి పోయింది? 24 గంటల మంచినీరు ఎట్టుపోయింది. వరంగల్ నగరానికి కేంద్రం ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో భూసేకరణ చేయకుండా మాన్నూరు ఎయిర్పోర్ట్ లేకుండా చేయడం జరిగింది. సైనిక్ స్కూల్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి రీసెర్చ్ సెంటర్ కోసం ఇక్కడ వరంగల్ శాంక్షన్ చేస్తే దానికి స్థల కేటాయింపు లేక ఆ సైనిక్ స్కూల్ కానీ హెచ్ఆర్డి కానీ ఇప్పటి వరకు ప్రారంభం నోచుకోలేదు. మాస్టర్ ప్లాన్ని మీ 10 సంవత్సరాల పాలన కాలంలో మాస్టర్ ప్లాన్ని ఇవ్వలేక వరంగల్ నగర అభివృద్ధి 50 ఏళ్లు వెనుకకు కుంటుపడిపోయింది. ఇవన్నీ లేకుండా ఏ ముఖం పెట్టుకొని మీరు మళ్ళీ వరంగల్లో సభ పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం కాకతీయ PMSSY స్కీమ్ కింద 120 కోట్లతోని మెడికల్ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి నిధులు ఇస్తే అక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత కూడా సరైన సమయానికి క్వాలిఫికేషన్స్ ఆధారంగా మీరు ఉద్యోగులను నియమించకుండా అప్పటి మంత్రులు అప్పటి ఎమ్మెల్యేలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేషన్లు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి ఈరోజు హాస్పిటల్లో నైపుణ్యం లేని సిబ్బందితోని హాస్పిటల్ కుంటుపడిపోతుంది. మీ 10 సంవత్సరాల కాలంలో MGM హాస్పిటల్లో ఒక చీపురు పుల్లంతా కూడా పనిచేయలేదు. కనీసం బిల్డింగ్లకు మరమ్మతులు కూడా చేయలేదు. వైద్య వరంగల్కి ఉత్తర తెలంగాణలోనే ఒక MGM హాస్పిటల్కి ఒక క్రెడిట్ ఉంది. ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వస్తారు. అంటే MGMని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్ స్థానిక ఎమ్మెల్యే నరేందర్ గారు వేల లక్షల రూపాయలు పెట్టి రోడ్లపైన వాల్ పెయింటింగ్స్ వేస్తున్నారు. మరి నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. స్మార్ట్ సిటీ ఫండ్స్తో వచ్చిన కాంట్రాక్టర్ల దగ్గర ఎలక్షన్లు వస్తాయని కాంట్రాక్టర్ సొమ్ములు ముందే వసూలు చేసుకున్నావు. మరి ఆ పనులలో నాణ్యత లేదు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్మార్ట్ సిటీ పనులు జరగట్లేదు. ఏ ముఖం పెట్టుకొని ప్రజలను వరంగల్ తూర్పు నుంచి తరలించాలని చూస్తున్నారు. అదేవిధంగా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ గారు వారి మార్కబుల్ డెవలప్మెంట్ ఏమైనా నర్సంపేటలో ఉందా? ఈరోజు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కోశాన కూడా కాకతీయులు పరిపాలించిన ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. కిలో వరంగల్లో మీరేమైనా డెవలప్మెంట్ చేశారా?
మీరు కిలవరంగల్లో శిల్పారామం కడతామని చెప్పేసి అనేక వేదికలపైన మీరు మాట్లాడడం జరిగింది. మరి ఏ ఒక్క వేదిక మీద మీరు మాట్లాడిన వరంగల్కి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అదేవిధంగా సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తామని చెప్పారు. 3 సంవత్సరాలకు 900 కోట్లు అన్నారు. మరి అందులో ఎంత ఇచ్చారు, ఎంత అభివృద్ధి జరిగింది అనేది రేపు సభలో కేసీఆర్ గారు చెప్పాలి. ఇక్కడ ఎస్ఆర్ఆర్ తోటలో అదేవిధంగా గ్రెయిన్ మార్కెట్ అక్కడ డబుల్ బెడ్రూమ్ల ఇల్లులు కట్టి నేను గృహప్రవేశాలు చేస్తా, ఓకే, మంచిగా గొర్రెపిల్లని కోసుకొని కళ్ళు గుడాలు పెట్టుకొని తిండి గృహప్రవేశం చేస్తా అన్న కేసీఆర్కి వరంగల్ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు మీరు ఇవ్వడం జరిగింది? మా జర్నలిస్ట్ సోదరులు గత 15 రోజుల నుండి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వారికి హామీ ఇచ్చారు. కేంద్రం నిధులతో కట్టించడం జరిగింది. అవి కట్టి పూర్తి అయినా కూడా వాటిని మీరు జర్నలిస్ట్ సోదరులకు ఇవ్వట్లేదు. వాళ్ళు గత 15 రోజుల నుంచి ఉన్నారు. పాలకులు మారని జర్నలిస్టుల పరిస్థితి ఏంటి? మీరు ఒక వేదికలో కేసీఆర్ గారు చెప్పారు, గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక క్లబ్ హౌస్, ఒక హాస్పిటల్, ఒక మోడల్ స్కూలు, ఒక యాక్టివిటీస్ మీరు ఫంక్షన్ చేసుకోవడానికి ఒక మంచి కళ్యాణ వేదికతో కూడుకున్న కాలనీస్ రాష్ట్రంలో జర్నలిస్ట్ సోదరులకు ఇస్తామని చెప్పారు. మరి అవన్నీ ఏమైపోయినాయి? ఎక్కడ కూడా మీరు ఇచ్చిన హామీలు చేయలేదు. ఉద్యమకారులకు 200 గజాల స్థలాలు ఇస్తామని చెప్పారు. మరి ఉద్యమకారులతో మీరు అధికారం చలామణి చేసిన మీరు ఆ ఉద్యమకారులను మర్చిపోయారు. ఈ అనేక కళాకారులు విభిన్న సంస్కృతులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు పాల్గొన్నారు, యువకులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు. సకల జనుల సమ్మెతో ఉద్యోగులు పెన్ డౌన్ పెట్టేసి పాల్గొంటే ఆ ఉద్యోగులకు మీరు 10 సంవత్సరాలలో చేసిన పిఆర్సీ ఏంటి? 317 జీవోతోని వాళ్ళని ఇబ్బందులే పెట్టారు. కానీ ఇవన్నీ మర్చిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఎవ్వరూ మర్చిపోలేదు. ఏదో మళ్ళీ గారడి మాటలు చెప్పి మళ్ళీ ఏదో హంగు ఆర్బర్ దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అదే 500 కోట్ల రూపాయలు వరంగల్ నగరానికి ఈరోజు అభివృద్ధి చెందేది. ఒక 25 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాకి 500 కోట్లతోనే అభివృద్ధికి ఇచ్చేస్తే మన ప్రజలు ఎంత హర్షించేది. మీరు ఏదో రంగులు ముగ్గులు ఆకాశ హార్మోనాలు పెట్టేసి మీరు సభను చేసి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజలు హర్షిస్తారు, మేమే కాంగ్రెస్ వైఫల్యంతో మా వైపే చూస్తారు అనుకునే మీ యొక్క ఆశ నిరాశ చెందుతుంది. ఈ వరంగల్ ప్రజలు సూటిగా ముఖం పట్టుకొని అడుగుతున్నారు. చాయ్ హోటళ్ల దగ్గర, జంక్షన్లల్లా, బస్ స్టాండ్లల్లా, రైల్వే స్టేషన్లల్లా అసలు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని అసలు వరంగల్కి ఏం చేసిళ్ళు అనే ఒక ప్రశ్న, ఒక చర్చ గత 4-5 రోజులలో అన్ని చౌరస్తలలో అవుతున్నది. కాబట్టి వారికి ఇప్పటికైనా చెప్తున్నాం, కళ్ళు బొల్లి మాటలు చెప్తే ప్రజలు హర్షించారు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ పిట్టల దొర వస్తున్నాడు, మళ్ళీ గారడి చేస్తాడు, బూరడి చేస్తాడు, మనల్ని మొత్తం అమాయక ఒక మాయా చిత్రం చూపిస్తాడు. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. వరంగల్ జిల్లాకి నరేంద్ర మోడీ గారు సమ్మక్క సారలమ్మ పేరుతోని మురుగుల విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికంగా చేశారు. అదేవిధంగా PMSSY కింద KMCలో మెడికల్ కాలేజ్ని ఇచ్చారు. మామ్నూరు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అనేక నిధులు అమృత్, ఉదయ్ స్కీమ్ల కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కిలవరంగల్కి కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి టూరిజంగా అక్కడ లైటింగ్ సౌండ్ సిస్టమ్ని డెవలప్ చేసి అవి కేంద్రం నిధులతోనే. ఏదైనా వరంగల్లో ఇప్పటి వరకు జరిగింది? ఎక్కడైనా సీసీ రోడ్లు పోస్తున్నారు, ఎక్కడైనా శ్మశాన వాటికల అభివృద్ధి, ఎక్కడైనా లైట్లు వెలుగుతున్నాయి, ఎక్కడైనా రైతు వేదికలు ఉన్నాయి. వాటికి ఇచ్చింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే వరంగల్లో అభివృద్ధి జరిగిందని మేము ఈ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి రేపు సభలో కేసీఆర్ మళ్ళీ గారడి చేస్తాడు. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరు మొన్న 2023 ఎన్నికలప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక 500 కార్లతో కాన్వాయ్ చేసి 750 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని అక్టోబర్లో కొబ్బరికాయలు కొట్టింది. మా మీడియా మిత్రులందరికీ తెలుసు. ఆ కాన్వాయ్ ఇక్కడ స్టార్ట్ అయితే దాదాపు వేస్తంబాల కూడా దాకా ఉన్నాయి. కార్లలో షో చేసిండ్రు, ప్రజలను మభ్యపెట్టిండ్రు. కానీ కేటీఆర్ కొబ్బరికాయ కొట్టిన ఏ ఒక్క పని అయినా ఈరోజు పూర్తి అయిందా అనేది భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రశ్నిస్తుంది. కాబట్టి
ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే రేపు వాళ్ళ సభా వేదిక దగ్గరికి వెళ్ళాలని మేము వారికి అల్టిమేటం జారీ చేస్తున్నాం. గత 2000 సంవత్సరంలో సబ్బండ వర్ణాలు